ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని సీతారామస్వామి డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 300 ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం పాల్గొన్న పౌర్ణమి నాడు సీతారాముల వారిని విగ్రహం దొరికిన వెంకటరాయని కోనేరు వద్దకు తీసుకువచ్చి మండపంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే జరిగే ఈ ఉత్సవంలో పుర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహాన్ని పల్లకిలో అలంకరించి భక్తులంతా పల్లకి మోయటానికి పోటీ పడి మరీ స్వామివారిని కోనేరు వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన మండపంలో సీతారాముల ఉత్తరముఖ దర్శనం భక్తులకు కల్పిస్తారు. ఉత్తరా నక్షత్రం పడే పౌర్ణమి నాడు స్వామివారి ఉత్తరముఖ దర్శనం చేసుకోవటం వల్ల జన్మ రాహిత్యం లభిస్తుందని, పునర్జన్మ లేకుండా ఆత్మ పరమాత్మలో అంకితమవుతుందని, ఈ జన్మలోని సకల కష్టాలు పోయి సుఖ శాంతులతో తులతూగుతారని ఆలయ అర్చకులు శేషుబాబు తెలిపారు. అందరము చాలా హోలీ అంటే హోలీ ఎప్పుడో చేసుకోవడం కాదు, మేము స్వామి దగ్గరకు వచ్చి మేమందరం హోలీ పండుగ చేసుకుంటాము. స్వామి గర్భాలయం దాటిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల ఇక్కడ దర్శనమిస్తారు. ఆ ఉత్తరముఖంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా ఏమన్నా పోతాయనేసి పూర్వం నుండి వచ్చిన నానుడి. అందరం ఊరు జనం మొత్తం వచ్చేసి ఎక్కడున్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఈ చెరువు దగ్గరకు వచ్చి స్వామి దర్శనం మేము చేసుకుంటాము. అలా చేసుకుంటే మా కష్టాలు ఉండవని, ఆనందంగా ఉంటామని అదొక నానుడి. దాని నుండి అందరం వస్తాము. అలాగని తీరవని కాదు, కష్టాలు తీరుతాయి. శ్రీ సీతారామస్వామిని మన వెంకటరాయుడు కోనేరు వద్దకు తీసుకొని వస్తారు. ఎందుకంటే గత 300-400 సంవత్సరాల క్రితము ఈ వెంకటరాయుడు కోనేరులో ఈ స్వామి లభించారని చెప్పి అప్పటి రాజులు అక్కడ ప్రతిష్ఠించారు. అందువలన ఆ స్వామిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఈ వెంకటరాయుడు కోనేరుకి తీసుకువచ్చి ఇక్కడ డోల పౌర్ణమి అనేటువంటిది చేస్తారు. ఈరోజు భక్తులందరూ కూడా ఈ సమయానికి సాయంత్రం పూట అందరం ఇక్కడికి వచ్చి ఆనందంగా కడు రమ్యముగా అందరూ పిల్ల పాపలతో పెద్దలతో అందరము ఇక్కడికి వచ్చి ఆనందంగా హోలీ మహోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక్కడ వెంకటరాయుడి కోనేరు తవ్వకంలో జరుగుతుండగా ఇక్కడ రాజుగారు ఇక్కడ కోనేరు చెరువు తవ్వుతుండగా అక్కడ దొరికిన ఒక విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ సీతారామస్వామి కోవిల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ 350 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. దానికి గుర్తుగా ఇక్కడ డోలోత్సవాన్ని ఇక్కడ డోలో మంటపాన్ని నిర్మించి పాల్గొన్న పౌర్ణమి రోజు స్వామిని ఇక్కడ ఉత్సవంగా తీసుకొచ్చి ఇక్కడ ఊరేగించి స్వామికి ఇక్కడ పల్లకీ సేవ నిర్వహించి పూజలు జరపడం, ఇక్కడ చిన్న యాత్రలాగా కూడి మా ఊరందరం చాలా ఎంతో ఘనంగా జరుపుకుంటాం.